అడ్మినిస్ట్రీరియల్ ఫెయిల్యూర్స్ని తీసుకొచ్చి దోపిడీ లాంటి పదాలు వాడటం కావచ్చు, లేదంటే గనక జగన్ మీద ద్వేషాన్ని పెంచడానికి వాడటం కావచ్చు, ప్రస్తుత నీచ జర్నలిజానికి సంబంధించినటువంటి సజీవ సాక్ష్యం. నీచ జర్నలిజం అనే పదం ఎందుకు వాడాల్సి వస్తుందంటే, నీచమైన ఆలోచనలతో జర్నలిజాన్ని చంపేసి జర్నలిజపు విలువల్ని పక్కన పెట్టేసి కేవలం ఒక రాజకీయ పార్టీలకు తొత్తులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇప్పుడు ఖజానాకి 443 కోట్ల రూపాయల కన్నం. వైకాపాయంలో 1.55 లక్షల ఇళ్లకు ఆస్తి పన్ను తగ్గించి దోచేశారు. 1.06 లక్షల ఇళ్లకు అసలు పన్నే వేయలేదు. పురా నగరపాలక సంస్థలు ప్రత్యేక డ్రైవ్తో వెలుగులోకి అక్రమాలు. ఇవి ఎవరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా? మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేస్తుంటారు. అక్కడ ఉన్న బిల్డర్లు, ప్రభుత్వము కుమ్మక్కైతే జరుగుతుంది, లేదా అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజలు, అధికారులు కుమ్మక్కైతే జరుగుతుంది. ఇది కామన్గా జరిగేటటువంటి. ఇవాళ ఒక బిల్డర్ ఆస్తి పన్ను ఎప్పుడు వేయించుకుంటామండి? మనం ఇల్లు కట్టుకున్నాక మన పేరుతో రిజిస్టర్ అయ్యాక అది తీసుకెళ్తే ఆస్తి పన్ను. రిజిస్టర్ కాలేదనుకోండి, లేదు పేదలు కట్టుకున్నారనుకోండి, ఆస్తి పన్ను వేయించుకోరాడు. పన్ను వేయించుకునే వాళ్ళు ఒక రకం, వేయించుకునే వాళ్ళు ఒక రకం. ఇట్లాంటి సహజంగా జరుగుతుండే. లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రతి ఇల్లు ఎక్కడ కట్టారు ఏంటో చూస్తారా? ఇంకొకటి, ఆస్తి పన్నే కట్టించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మా ఏరియాలోనే ఉండేది, ఆస్తి పన్ను ఎప్పటి నుంచినో కడుతున్నాం, 4-5 ఏళ్ళ నుంచి. డ్రైనేజీ లేదు, మంచినీళ్ళు లేవు, బోరు నీళ్లతోనే బతకాలా, డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఏంటంటే లేదంతే, ఏళ్ల తరబడి లేదు. ఆ తర్వాత 3-4 ఏళ్ల తర్వాతన ఏర్పాటు చేశారు. మరి ఈ లోపు ఆస్తి పన్ను అయితే కట్టించుకున్నారు కదా. అంటే ఇక్కడ జరిగిపోతూనే ఉంది కదా. మంచినీళ్ళకి కూడా అట్లాగ ఉండేది అనమాట పరిస్థితి. బయట ఆ బోర్ నీళ్ళే తాగుతూ ఉండేవాడు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇవి సహజసిద్ధంగా జరిగేటటువంటి, ప్రతి ఏటా ఊర్లు ఎక్స్పాండ్ అవుతుంటాయి. ఆ అవుట్స్కట్స్లో కొత్త ఇళ్ళు కడతా ఉంటుంటారు. వాటిట్లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని తీసుకొచ్చి అదంతా కలిపేసేసి అదేదో పెద్ద కుంభకోణం కింద చూపించేటటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారం. ఇందులో వీళ్ళకి తగ్గించడం వల్ల జగన్కి డబ్బులు వెళ్ళవు, లేకపోతే జగన్ ప్రభుత్వానికి పోయేది. లోకల్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు చేసే ఏదో శాఖలు ఇవన్నీ కూడా.